జిల్లాను ప్రగతి పదంలో ముందుకు నడిపేందుకు P4 విధానాన్ని మార్చి 8 నుంచి సమర్థవంతంగా చేపట్టడం జరుగుతోంది అని ఎన్నికల కోడ్ వలన రెండో దశలో జిల్లాలో సర్వే ప్రక్రియ రెండో శనివారం నాడు ప్రారంభించాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ నుంచి P4 పై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రశాంతి మాట్లాడుతూ ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో P4 కార్యక్రమాన్ని చేపట్టడానికి మార్చి 8 నుంచి క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియ చేపట్టవలసి ఉంటుందన్నారు. మార్చి 8 నుంచి సచివాలయం సిబ్బంది ద్వారా 10 రోజుల కాల వ్యవధిలో సర్వే పూర్తి చేయాలి అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో పేదలు 20% మంది, ఆర్థికంగా అభివృద్ధి చెందిన 10% మందిని సర్వే ప్రక్రియలో గుర్తించి వారి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఎంపిక విధానంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లిప్త ధోరణితో వ్యవహరించవద్దు అని స్పష్టం చేశారు. వ్యవధి తక్కువగా ఉన్నందున ప్రణాళికాబద్ధంగా సర్వే పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ పరంగా P4 విధానం ద్వారా పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చాల్సి ఉందన్నారు. జీవన ప్రమాణాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న 20% మందిని గుర్తించాలి అని సూచించారు. ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి అని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ ఎల్ అప్పలకొండ, డిఎల్డిఓ పి వీణాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మనం గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వర్క్ చేసాము. ఇప్పుడు పీపుల్స్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. సో అవర్ టార్గెట్ ఈజ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అండ్ అవర్ స్ట్రాటజీ ఈజ్ ఎవరైతే రిచెస్ట్గా ఉన్నారో ఆ పర్టికులర్ విలేజ్లో వాళ్ళ ద్వారా ఈ పూరెస్ట్ ఆఫ్ పూర్ని పవర్టీ నుంచి బయటకు తీసుకురావడం అనేది మన స్ట్రాటజీ.